పిఠాపురంలోని పాతగయ క్షేత్రంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. 5వ రోజు లక్ష్మీదేవి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. పెద్దాపురం ఎమ్మెల్యే రాజప్ప, మాజీ ఎమ్మెల్యే వర్మ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలో పాల్గొన్నారు. పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు ఇవ్వాలని అమ్మవారిని కోరుకోవడం జరిగింది. మరి ఆలయ ఈవో గారు మరి తలుపులమ్మ గుడి చాలా అభివృద్ధి చేశారు. అదేవిధంగా కుకుటేశ్వర స్వామి వారి ఆలయం కూడా అభివృద్ధి పదంలో ముందుకు నడుస్తుంది. దీనికి ఇది వరకు నేను 2,70,00,000 రూపాయలతో నిధులు ఇచ్చి అభివృద్ధి పథంలో నడిపించాం. ఇంకా అర్చికా క్వార్టర్స్ పనులు పూర్తవలేదు. అలాగే ఇక్కడ చండీయాగం, పేదవాళ్ళకి చండీయాగం అందుబాటులో ఉండాలని చెప్పి ప్రతి నెల పౌర్ణమి రోజుని 100 రూపాయల టికెట్తో చండీయాగం కూడా పెట్టించడం జరిగింది. అలాగే స్వామివారి కుకుటేశ్వర స్వామివారి యొక్క ఆలయం ప్రపంచ ప్రసిద్ధి చెందాలని చెప్పి నా టైంలోనే వెబ్సైట్ కూడా ఓపెన్ చేయించి ప్రజలందరికీ అందుబాటులో ఉండేలాగా భక్తులకు చేయడం జరిగింది. ఏదేమైనా మరి అమ్మవారి యొక్క ఆశీస్సులు నియోజకవర్గ ప్రజలందరికీ ఉండాలని, రాబోయే రోజులే గుడిని అభివృద్ధి చేయడానికి టెంపుల్ టూరిజంలో కళ్యాణ్ గారు మేము పెట్టి ఇక్కడున్న దేవాలయాలన్నీ అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తాం.